వేరే స్నేహితుల కోసం ఎదురు చూస్తుండగా అరగంటలో 3 స్నేహితుడు శేషు వచ్చాడు. అతనితో మాట్లాడిన తర్వాత శేషు పరిశ్రమలు స్థాపించి పెద్ద వ్యాపారవేత్త అయ్యాడని ఇద్దరికీ తెలిసింది. అందరూ ఆనందపడ్డారు. స్నేహితులు ముగ్గురి కళ్ళు పదే పదే డోర్ వైపు చూస్తున్నాయి. రాజబాబు ఎప్పుడు వస్తాడా అని. ముగ్గురు 40 ఏళ్ల తర్వాత కలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేసినా రాజబాబు రాలేదు. మనకి టేబుల్ కూడా బుక్ చేసి రాజబాబు రాకపోవడం చాలా బాధగా ఉంది. మనం నలుగురం కలుసుకుంటాం అనుకున్నాను, బాధగా అన్నాడు రామారావు. మనం చదువుకునే రోజుల్లో రాజబాబు వాళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళ అమ్మ నాన్న కూలీ చేసి పెంచి వాడిని చదివించేవారు. బహుశా తన జీవితంలో ఏమీ సాధించలేకపోయి ఉండొచ్చు. అందుకే మన మీదున్న ప్రేమతో మనల్ని మాత్రమే కలిపి మన మధ్య తను కలవడం ఇష్టం లేక రాకపోయి ఉండొచ్చు. గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధగా అన్నాడు నారాయణ. మనం మధ్యలో కలుస్తూ ఉండకపోవడం వల్ల పెద్ద తప్పే చేశాము. కలిసుంటే వాడికి ఏమైనా సహాయం చేసి ఉండేవాళ్ళం అన్నాడు శేషు. ఇక